వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పింఛన్లకు సంబంధించి కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో కలెక్టర్లని అర్హులకు సంబంధించినటువంటి జాబితా సిద్ధం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఆదేశించినట్టుగా మనకు సమాచారం. సో వార్తల్లోకి వెళ్ళి చూసినట్లయితే నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పింఛన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,20,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పింఛను లబ్ధిదారైన వ్యక్తి చనిపోతే ఆయన భార్యకు వితంతు పింఛను వర్తింపజేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నా మంజూరు చేయడం లేదు. పింఛన్లపై ఇటీవల సమీక్ష నిర్వహించిన పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పింఛన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులపై క్షేత్ర పరిశీలనలు చేయాలని నిర్ణయించింది. సో కలెక్టర్లకు ప్రభుత్వం సెర్పు చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటి అంటే, వృద్ధాప్య పింఛను పొందుతూ మరణించినటువంటి లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలనలు జరిపి వారి భార్యలకు అర్హతలు ఉంటే వారి పేర్లతో జాబితాలు సిద్ధం చేయాలి. అదేవిధంగా పెన్షనర్ ఐడి, మరణ ధృవీకరణ పత్రము, ఆయన భార్య ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోవాలి. వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకొని వారిని వలస వెళ్ళినట్లుగా గుర్తించి వారి పింఛన్ను రద్దు చేయాలి. వారి భార్యలు వృద్ధాప్య పింఛన్కు అర్హులైతే వారి పేర్లతో జాబితా తయారు చేయాలి. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద 42,96,000 మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, పైలేరియా, హెచ్ఐవి, కిడ్నీ వ్యాధి బాధితులు పింఛను పొందుతున్నారు. సాధారణ పింఛన్ నెలకు 2,016, దివ్యాంగులకు 4,016 రూపాయలు ఇస్తున్నారు.